నిన్న కొన్ని విషయాలు వ్యవసాయం గురించి చర్చించాం. ఇంతకుముందు సమయంలో చూసారంటే వ్యవసాయం అనేది ఒక ప్రధానమైన వృత్తిగా ఉండేది. చాలా ఎక్కువ మంది వృత్తి వ్యవసాయం ఉండేది. అయితే యుగం చూసామంటే ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం. కలియుగం కంటే ముందు ద్వాపర, త్రేత, సత్యయుగం, అలాగా ఈ 4 చతుర్యుగాలు, దీన్ని దివ్యయుగం అంటారు. ఈ చతుర్యుగాలు అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి. అయితే ప్రారంభంలో, ఎప్పుడైతే సృష్టి ప్రారంభంలో ఏవైతే సత్యయుగంలో ఉన్నామో అప్పుడు వ్యవసాయం అనేది ఉండేది కాదు. ఎందుకంటే అప్పుడు అంటే ప్రారంభావస్థలో ఉన్న జన సంఖ్య ఎలాంటిదంటే వాళ్ళు తపస్య ముఖ్యంగా వాళ్ళది ఉండేది. చాలా చేతన ఉన్నతంగా ఉండేది. అది ఒక్కొక్క యుగంలో పతనం అవుతూ కలియుగం వరకు వస్తుంది. మరలా సత్యయుగం ప్రారంభం అవుద్ది, మళ్ళీ పతనం అవుద్ది. ఆ విధంగా ఎన్నో ఇప్పటి వరకు యుగాలు గడిచాయి. కాబట్టి ఇప్పుడు మనం పతనం అవస్థలో ఉన్నాం, కలియుగంలో ఉన్నాం. అయితే ఆ సమయంలో వ్యవసాయం అనేది ముఖ్య వృత్తిగా ఉండేది కాదు. సమయం అప్పుడు ఏంటంటే ఆకులు, అలములు, కందమూలాలు అలాంటివి తీసుకునే జీవించేవాళ్ళు ప్రజలు. అంటే వాళ్ళ తపస్సు ముఖ్యమైనది, భగవత్ సాక్షాత్కారం ముఖ్యమైనది. ఇలాంటి వంట చేయడం లేకపోతే పండించడం, దానికోసం సమయం వ్యర్థం చేసేవాళ్ళు తపస్సు. ఆ వస్తున్న కాలం బట్టి అందరికీ భోగించడం, ఈ ఇంద్రియ భోగానికి అలవాటు పడిపోయారు. అందువల్ల దానికోసం మనకి ఇన్ని రకాల అవసరాలు ఉంటాయి. వంట చేస్తున్నాం, రకరకాలుగా ఇది చేస్తున్నారు. ఇంకా ముందుకెళ్తున్న కొలిది ఇంకా చాలా డిగ్రేడెడ్ స్థితికి వెళ్తుంది. అంటే పతనం అవుద్ది అనమాట ఈ పూర్తి వ్యవస్థ. ఇప్పుడు ప్రారంభ అవస్థలో ఉంది. కలియుగం యొక్క మొత్తం సమయం ఎంత అన్నారంటే 4,32,000 సంవత్సరాలు అన్నారు. ఇంచుమించుగా 5,000 సంవత్సరాలు గడిచింది. దీనికి రెండింతలు ద్వాపరయుగం ఉంటుంది. 4,32,000 సంవత్సరాలకి రెండింతలు ద్వాపరయుగం, దానికి 3 త్రేతాయుగం, దానికి 4 సత్యయుగం. అలాంటి సమయంలో మనం ఎన్నో జన్మలు ఎత్తాం. కాబట్టి ప్రతి సమయంలో, ప్రతి యుగంలో మనం ఏదో బ్రహ్మాండంలో, ఈ బ్రహ్మాండంలో ఎక్కడో తిరుగుతున్నాం. 14 లోకాలు చెప్పారు. ఈ 14 లోకాల్లో ఎక్కడో వద్ద ఏదో జీవరాశుల్లో మనం భ్రమణిస్తున్నాం. అయితే వ్యవసాయం గురించి మాట్లాడిస్తే మనం ముఖ్యంగా నిన్న చాలా విషయాలు తెలుసుకున్నాం. ఈ పంటలు పండించే వ్యవస్థలో చాలా ముఖ్య అంశాలు కొన్ని ఉన్నాయి. ఒకటి భూసారం, ఒకటి భూమిలో ఎంతైతే సారం ఉందో. ముఖ్యంగా ఏంటంటే భూసారం అనేది మొక్కకు ఉపయోగపడేది. చూసారంటే 8 నుంచి 10 ఇంచీల తాలూకా ముఖ్యంగా ఎక్కువ పంటలది ఆ భూమి చాలా ముఖ్యమైనది. అందులోనే ఎక్కువ ఈ బ్యాక్టీరియా కానీ, మైక్రో ఆర్గానిజమ్స్ కానీ, సూక్ష్మజీవుల తాలూకా సంఖ్య ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు మనం అంతటినే మీదకి కిందకి చేస్తున్నాం. దాంట్లో కొంత మనం సేంద్రియ పదార్థాలు పశువుల పేడ రూపంలో కానీ, కంపోస్ట్ రూపంలో కానీ అవన్నీ కలుపుతున్నాం. దాంతోనే మనం పండిస్తున్నాం. దాని కింద ఎక్కువ లేయర్లో ఉండొచ్చు, కానీ ఎక్కువ ఉపయోగపడేది కాదు. అందుకోసమే కొన్ని ప్రదేశాల్లో మల్టీ లేయర్ ఫార్మింగ్ అంటారు. అంటే ఒకే చిన్న ప్రదేశంలోనే ఇప్పుడు మనం ఎంత ఉపయోగిస్తున్నాం. ఇప్పుడు పంటలు పండించామంటే ఈ ప్రాంతంలో ఇంత భూమిని ఉపయోగిస్తున్నాం. అంతే భూమిలో మనం రకరకాల మొక్కలు పెంచుకుంటూ అందులో వేరే వేరే లోతులకు వెళ్ళి దాని తాలూకు ఉపయోగం తీసుకోవచ్చు. అర్థమైంది కదా? మల్టీ లేయర్ ఫార్మింగ్ అంటే ఒకే దగ్గర ఎన్నో రకాలు వేసుకుంటూ దానికి మనకు తెలియాలి ఏంటి వేయాలి. దాంట్లో మునగ వేస్తారు, తర్వాత పసుపు వేస్తారు, కూరగాయలు వేస్తారు, అలాగే రకరకాలు వేసుకుంటూ ఒక చెట్టు యొక్క నీడ దేనికో వేరేగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే నిన్న మనం సూర్యరశ్మి కూడా ఒకటి తెలుసుకున్నాం కదా. పంటలలో సూర్యరశ్మి, కాంతి, తర్వాత ఉష్ణోగ్రత, టెంపరేచర్ కూడా చాలా ఇంపార్టెంట్. అలా డిఫరెంట్ కాంబినేషన్స్తో మనం ఈ భూమి యొక్క వేరే వేరే మట్టాల తాలూకా దాన్ని సారం కూడా మనం ఉపయోగించి రకరకాల మొక్కలు పండించవచ్చు. అది కూడా ఒక పద్ధతి ఉంది. అక్కడ నందనందన్ ప్రభు చేస్తున్నారు. అది మీరు చూడొచ్చు తర్వాత ప్రాక్టికల్ సెషన్లో వెళ్తే తెలుస్తుంది. కొన్ని మొక్కలు పెంచారు అక్కడ. అయితే ముఖ్యంగా పంటలు పండడానికి ఒకటి భూసారం బాగా తెలుసుకున్నాం మనం. కొంత విషయం సూర్యరశ్మి, నీరు, గాలి, ఇవి చాలా ముఖ్యమైన అంశాలు. దాంతోపాటు విత్తనాలు, ఇవన్నీ. అయితే భూసారం అనేది
ఎన్నో సంవత్సరాల నుంచి రసాయన ఎరువులతో పండించడం వలన అది తగ్గిపోతుంది భూసారం. ఇప్పుడు చూసారంటే ఎక్కువగా పంటలు పండే రాష్ట్రం ఏదైతే ఉందో అది పంజాబ్ మన దేశంలో. ఎందుకంటే పంజాబ్ అని పేరు ఎందుకు వచ్చింది? 5 నదులు ఉన్నాయి కాబట్టి 5 నదులు ఉంటే వాళ్ళు పంటలు బాగా పండిస్తారు. నీరు ఎక్కువ ఉంది, పుష్కలంగా ఉంది. చిన్న రాష్ట్రం, 5 నదులు ఉన్నాయి కాబట్టి పంటలు బాగా పండిస్తారు. అయితే అక్కడే ఎక్కువగా రసాయన ఎరువులు ఉపయోగం వాడారు వాళ్ళు ప్రారంభంలో. కానీ ప్రతి సంవత్సరం దాని తాలూకా మోతాదు పెంచాల్సి వస్తుంది, ఎరువులు మోతాదు. ఏవైతే ఎరువులు ఎక్కువ వాడుతున్నారో అక్కడ అవి బంజరు భూమి అయ్యే అవకాశాలు ఎక్కువ అవుతున్నాయి ప్రతి దగ్గర. అంటే పంటల యొక్క ముందు బాగా వచ్చే ఉత్పత్తులు, దాని తర్వాత వ్యవసాయ ఉత్పత్తులు తగ్గిపోతున్నాయి. ఎందుకంటే దానిలో ఉన్న సూక్ష్మజీవుల సంఖ్య తగ్గిపోతుంది, ఎందుకంటే కెమికల్స్ వాడుతున్నారు ఎక్కువగా. వానపాములు తగ్గిపోతున్నాయి. వానపాములు నేను చెప్పినట్టుగా అది స్నేహితుడు మనకి వ్యవసాయానికి, మట్టిని కిందకి మీదకి తీసుకెళ్తుంది, భూసారం పెంచుతుంది. అందువల్ల ఈ ప్రాకృతమైన గుణాలు ఆ భూమి కోల్పోతుంది, అందువలన భూసారం తగ్గిపోతుంది. అలాంటి ప్రదేశాల్లో మనం ఇప్పుడు మొదటిది ప్రారంభించేటప్పుడు భూసారాన్ని పెంచాలంటే నిన్న చెప్పినట్టుగా కొన్ని పద్ధతులు పాటించాలి. మొదటిది పశువుల యొక్క గత్తం కలపడం ఉంటుంది. గత్తం అంటారు ముఖ్యంగా ఈ జిల్లాలో. లేకపోతే పశువుల ఎరువులు అనుకోండి, బాగా చివికిన అంటే ఎక్కువ కంపోస్ట్ స్థితిలో ఉండాలి. అంటే పేడ కొన్ని రోజులు నీడలో ఉంటే మంచిది అంటారు, వెంటనే ఎక్కువ కంపోస్ట్ అవుద్ది. ఈ విధంగా ఎండ తగిలితే అది పేడలాగే ఉంటుంది, అది కంపోస్ట్ అవ్వదు. కాకపోతే ఒకదాని మీద వేయడం వల్ల కిందది అది కంపోస్ట్ అవ్వకుండా. ఎందుకంటే ఏదైనా పేడ కంపోస్ట్ కావాలంటే అది అందులో తేమ ఉండాలి. తేమ ఉంటేనే బ్యాక్టీరియా ఎఫెక్ట్ అవుద్ది, అది డీకంపోజ్ అవుద్ది. అప్పుడు మొక్కలకు ఉపయోగపడే స్థితిలో కూడా వస్తుంది. పేడ డైరెక్ట్గా ఉపయోగపడదు. అయితే ఒకటి ఈ విధంగా ఎరువులు ఏదైతే పశువుల ఎరువులు ఉన్నాయో అవి వేయడం కానీ, లేకపోతే మేకల మందలు, గొర్రెల మందలు అది కూర్చోబెట్టడం కానీ. దానివల్ల ఏంటంటే గోమూత్రం, దాన్ని గోమూత్రం అనరు, యాక్చువల్లీ పశువుల యొక్క మూత్రం, ఏదో ఒక పశువులది మూత్రం వెళ్ళడం వల్ల దాంట్లో ఎక్కువ నైట్రోజన్ ఉంటుంది, మొక్కలకు ఉపయోగపడేది, అది వస్తుంది. ఇంకా ఇప్పుడు సుభాష్ పాలేకర్ అని ఆయన 0 బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ స్టార్ట్ చేశారు. లేదా సుభాష్ పాలేకర్ SPNF అంటారు, న్యాచురల్ ఫార్మింగ్. అందులో ఆయన వ్యవసాయ అంటే భూసారం పెంచడానికి కొన్ని విధులు చెప్పారు. అవి శాస్త్రీయపరం అవ్వకపోవచ్చు, కానీ ప్రారంభకులకి అది తప్పేం కాదు, పాటించవచ్చు కూడా. దాంట్లో ఏంటి చెప్పారంటే జీవామృతం ఒకటి వాడారని. అది జీవామృతం అంటే ఆయన చెప్పేది ఏంటంటే అది డైరెక్ట్ ఎరువేం కాదు. జీవామృతం అనేది నాటు ఆవు తాలూకా గోమూత్రంతో దాని తాలూకా పేడతో తయారు చేసేది. అది ఆయన చెప్పారు ఏంటంటే నాటు ఆవు యొక్క పేడలో ఎక్కువ సూక్ష్మజీవులు ఉంటాయి. అవి కూడా వ్యవసాయానికి ఉపయోగపడే సూక్ష్మజీవులు. ఎన్నో సూక్ష్మజీవులు ఉండొచ్చు, కానీ ముఖ్యంగా భూమికి ఉపయోగపడే, మనకి వ్యవసాయానికి ఉపయోగపడే సూక్ష్మజీవుల సంఖ్య ఎక్కువ. దాన్ని ఎక్కువ పరిమాణంలో చేసి భూమిలో వాడితే ఆ సూక్ష్మజీవుల సంఖ్య పెరిగిందంటే అది మీ తాలూకా భూసారాన్ని పెంచుతుంది. ఎందుకంటే సూక్ష్మజీవులు భూమిలో ఉంటే అవి చాలా రకాలుగా ఉపయోగపడతాయి భూసారం పెంచడానికి. ఎందుకంటే మొక్కకి ఆహారంగా ఎక్కువ ఉపయోగపడేది ఏంటంటే నత్రజని. అది గాలిలో ఎంత ఉంది? 78-79% వరకు ఉంది. కానీ అది గాలి డైరెక్ట్ గాలి నుంచి మొక్క తీసుకోలేదు, అది నేల నుంచి తీసుకోగలదు, కాలు నుంచి తీసుకోవాలి, దాని వేర్ల ద్వారా తీసుకోవాలి. ఈ ఆకుల ద్వారా కార్బన్ డైఆక్సైడ్ తీసుకోగలదు, కానీ దానికి నైట్రోజన్ దాని వేర్ల దగ్గర వస్తుంది. దానికి అక్కడ నైట్రోజన్ సృష్టించడానికి రైజోబియం అనే బ్యాక్టీరియా ఒకటి ఉంటుంది. ఇంకా చాలా బ్యాక్టీరియా ఉంటుంది. ఒక రైజోబియం ముఖ్యంగా ఏంటంటే పప్పు జాతి మొక్కల యొక్క వేర్లలో చిన్న చిన్న బడుపులు ఉంటాయి, అందులో ఈ రైజోబియం అనే బ్యాక్టీరియా ఉంటుంది. అది ఎక్కువగా ఏంటంటే నైట్రోజన్ ఏదైతే గాలిలో ఉందో అది భూమిలో స్థిరీకరణ చేస్తుంది, అది మెయిన్. అందుకోసం ఆ బ్యాక్టీరియా పెంచడానికి, సూక్ష్మజీవుల సంఖ్య పెంచడానికి ఈ జీవామృతం అని వాడతాను. జీవామృతం వాడడానికి నేను అంటే ఆయన చెప్పిన పద్ధతి, ఒక 200 లీటర్లు డ్రమ్ తీసుకోమన్నారు. ఆ డ్రమ్లో మీరు ఇంచుమించుగా ఒక 170 లీటర్లు ఎంతో నీరు వేయచ్చు. అందులో 10 కేజీలు నాటు ఆవు యొక్క పేడ ఏమన్నారు, 10 కేజీలు.
దాంట్లో 5 లీటర్ల నుంచి 10 లీటర్ల వరకు గోమూత్రాన్ని కలపవచ్చు. అది బాగా కలిపేయాలి. అంటే పేడ డైరెక్ట్లీ నీటిలో వేసారంటే కలపలేరు. మీరు కలపాలంటే పద్ధతి ఏంటంటే ముందు ఒక బకెట్లో కలుపుకోండి బాగా పేడ, అందులో వేసేయండి. మళ్ళీ కొంత పేడ తీసుకుని మళ్ళీ కలపండి. అలాగా ఏం చేశారు, ఇంచుమించుగా 200 లీటర్ల డ్రమ్లో ఇంచుమించుగా 170 లీటర్లు నీరు కలిపారు. తర్వాత 10 కేజీలు పేడ, 5 లీటర్లు గోమూత్రం సరిపోద్ది. 5 లీటర్లు గోమూత్రం కలపాలి అందులో. తర్వాత 1 కేజీ బెల్లం. బెల్లం కూడా మీరు డైరెక్ట్ వేసారంటే కరగడం కష్టం. మీరు నీటిలో నానబెట్టి లేకపోతే చితగ్గొట్టి మెత్తగా చేసి నీటిలో కరిగించి దాంట్లో కలపండి 1 కేజీ. అలానే ఏదో ఒక పప్పుల యొక్క పిండి, అంటే శనగపిండి అవ్వచ్చు, పెసర పప్పు యొక్క పిండి అవ్వచ్చు, లేకపోతే మినప్పిండి కానీ ఏదైనా పప్పు జాతి యొక్క పిండి దాంట్లో 1 కేజీ కలుపుతున్నారు. తర్వాత ఏ భూమిలో మీరు అది ఉపయోగించాలనుకుంటున్నారో ఆ భూమి యొక్క మట్టి కొంచెం ఒక పిడికెడు ఎంతో ఇంత ఒక అరచేతుడు ఎంతో తీసుకెళ్ళి అందులో అది వేయమన్నాడు. ఎందుకంటే ఆ భూమిలో ఉన్న స్పెషల్ ఏదైతే బ్యాక్టీరియా ఉందో అది వృద్ధి చెందుతుంది. ఇదంతా చేస్తుంది ఎందుకు, ఆ బ్యాక్టీరియాని వృద్ధి చేయడానికి, ఎక్కువ సంఖ్యలో చేయడానికి. అయితే ఇప్పుడు చెప్పిన దాంట్లో ఏంటంటి విషయాలు ఉన్నాయి. 200 లీటర్స్ డ్రమ్, 170 లీటరు నీరు, 10 కేజీలు నాటువ పేడ, 5 లీటర్లు గోమూత్రం, 1 కేజీ బెల్లం నీరులాగా తయారు చేసి, ఇంకోటి 1 కేజీ ఏదైనా పప్పు పిండి. అవి మొత్తం కలిపేసి ఒక నీడ ప్రాంతంలో పెట్టాలి, ఎండలో పెట్టకూడదు. ఎందుకంటే బ్యాక్టీరియా గ్రోత్ నీడలో ఎక్కువద్ది, ఎండలో పెడితే అంత బాగా అవ్వదు. ఎక్కడో నీడ ప్రదేశంలో మీరు ఎక్కడ ఏ పొలంలో ఉపయోగించారో అక్కడ ఏదైనా చెట్టు కింద కానీ అక్కడ పెట్టి కలపండి. దాన్ని నేను కలిపేసిన తర్వాత దాన్ని ఏదైనా కప్పి ఉంచవచ్చు, గోనె కానీ ఏదైనా గుడ్డతోనే. ఎందుకంటే మేము చూస్తాం అవి మేము చేసేవాళ్ళం, అందులో ఎలకలు పడిపోయేవి, చచ్చిపోయేవి చాలా. అందులో ఏదో గుడ్డ కప్పడం, గోనె సంచితో కప్పడం. తర్వాత నెక్స్ట్ రోజు ఉదయాన్నే మళ్ళీ కలపాలి, దాన్ని బాగా కలపండి. మళ్ళీ నెక్స్ట్ రోజు సాయంత్రం అలాగా 48 గంటల్లో 4 సార్లు, అంటే 2 రోజుల్లో ఉదయం సాయంత్రం 2 సార్లు కలిపిగా 3వ రోజు నుంచి దాన్ని ఉపయోగించవచ్చు. దాన్ని ఎలా ఉపయోగించాలంటే, మీరు పొలంకి నీరు కడుతున్నారు అనుకోండి, దాంట్లో ఏదో పైప్ ద్వారా కొంచెం కొంచెం పడే విధంగా కొలాయి కానీ దేంతో కానీ కొంచెం విడిచిపెట్టండి, దాంట్లో కలుస్తూ వెళ్తుంటుంది. అది చేయొచ్చు ఒకటి. మేము ఏం చేసేవాళ్ళంటే డ్రమ్లో ఉంటే డ్రమ్కి ఒక చిన్న పైప్ పెట్టి, ఎందుకంటే ఇది చెత్త కూడా ఉంటుంది కదా, అది మీరు కదిపించారనుకోండి ఆ చెత్త పైప్లోకి వెళ్ళిపోద్ది, మరి రాదు మీకు బయటికి. అందువలన అది మీరు వేరేగా వడపోసైనా చేయొచ్చు, విడిచిపెట్టచ్చు. కానీ ఏదో విధంగా మీరు మీ పద్ధతుల్లో ఆ వ్యవసాయంకి పంపించే నీటిలో కలపచ్చు. రెండోది, మీరు ఏ పంటలు వేశారో అందులో నీరు కట్టలేదు. ఇప్పుడు వర్షాకాలం అనుకోండి, నీరు కట్టరు కదా, మీద నుంచి వర్షం పడుతుందే ఉపయోగిస్తారు. అలాంటి టైంలో మీరు సాయంత్రం పూట ఎప్పుడైనా ఏదైతే మీరు చేసింది ఉందో మిశ్రమం, దాంట్లో 10 వంతులు నీరు కలపండి. ఆ మొత్తం పొలంలో ఒక బకెట్ పట్టుకొని చించేసేయండి, అలా విసిరేయండి. అది అలా ప్రతి దగ్గర పడితే మీ బ్యాక్టీరియా గ్రోత్ అవుతుంది. చాలా అంటే దీనివల్ల ఎంత ప్రయోజనం ఉంటుందో చాలామంది పాటిస్తున్నారు. ప్రారంభ దశలో ఒక 2-3 సంవత్సరాలు ఇది పాటించడం తప్పులేదు. అయితే ఒక పంట 3-4 నెలలు పండుతుందంటే ఒక 3-4 సార్లు మీరు కొట్టచ్చు. ప్రతి నెల మీరు ఇది ఉపయోగించవచ్చు. లాస్ట్లో పండే సమయానికి మీరు ఇది కొట్టకపోయినా పర్లేదు. అంటే పంట వస్తుంది కదా చేతికి, అది చేతికి వచ్చే 20 రోజుల ముందు ఆపేయవచ్చు. మీరు దీన్ని ఉపయోగించవచ్చు, దీనివల్ల లాభాలు బాగుంటాయి. ఇది ముఖ్యంగా ఎరువు కాదు, ఒక కల్చర్ అంటారు. కల్చర్, ఆ బ్యాక్టీరియా యొక్క కల్చర్, అది పెంచడం వల్ల మీ బ్యాక్టీరియా పెరుగుతుంది. రెండోది, భూసారం పెంచడానికి ఇంకా మంచి విధి ఏంటంటే ఇంటర్ క్రాపింగ్ అంటారు, అంతర్పంటలు, అంతర్సేద్యం అంటారు, లేకపోతే క్రాప్ రొటేషన్. ఈ 2 పదాలు ఉన్నాయి చూడండి. పంట మార్పిడి తెలుగులో అంటే క్రాప్ రొటేషన్, అంతర్ పంటలు అంటే ఇంటర్ క్రాపింగ్. అంటే దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు మీరు క్రాప్ రొటేషన్ అంటే ఎప్పుడు ఒకే రకమైన పంటలు పండించకూడదు భూమి ఒకే ప్లేస్లో.
ఇప్పుడు వరి పండిస్తున్నారు. ఇప్పుడు ఏంటి, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి నీరు పుష్కలంగా ఉంది కాబట్టి ప్రతి సమయం వరి వేస్తున్నారు. కానీ అది ఉత్పత్తులు తగ్గిపోతాయి కొంత సమయం. ఎందుకంటే ప్రతి ఒక్క పంట ఏంటంటే భూమిని తీసుకుంటుందో అదే తీసుకుంటుంది. వీళ్ళు కలుపుతున్నారు, అదే తీసుకుంటుంది. మరి భూమికి ఇచ్చేది అంతా కెమికల్ రూపం అయిపోయింది కాబట్టి నష్టాలు జరుగుతాయి. అయితే ఇందులో ఏంటంటే పంట మార్పిడి పద్ధతులలో, క్రాప్ రొటేషన్లో ఒకసారి మీరు ఇందులో 2 రకాలు ఉన్నాయి ముఖ్యంగా పంటల్లో. ఒకటి మోనోకోట్ అంటారు, రెండోది డైకోట్ అంటారు. అంటే ఏకదళ, ద్విదళ. మీరు ఏదైనా విత్తనం తీసుకున్నాండి, అది ఆ విత్తనం అనేది ఒక దళం అంటే ఉందా, లేకపోతే 2 కలిసి ఉన్నాయా? చూడండి, పప్పులు ఏవైతే ఉన్నాయో, పప్పులు పెసరపప్పు, కందిపప్పు, మినప్పప్పు, వేరుశనగ, ఇంకా ఏమున్నాయి, ఈ పప్పు జాతులన్నీ చూసారంటే 2 ముక్కల్లో ఉంటాయి. అవి దాన్ని ద్విదళ అంటారు, ద్విదళ. ఏకదళ అంటే మీరు అన్నీ చూడండి, గోధుమలు, వరి, జొన్నలు, రాగులు, సజ్జలు, గంటెలు, ఇంక చాలా చిరుధాన్యాలు, ఇవన్నీ ఒక సింగిల్ విత్తనం. ఏవైతే ద్విదళ ఉన్నాయో, పప్పు జాతి ఉన్నాయో, దాని తాలూకా వేర్లలో నేను చెప్పినట్టుగా బొడుపులు ఉంటాయి. మీరు ఏదైనా మొక్క తీసి చూసారంటే దాంట్లో బొడుపులు ఉంటాయి. అందులో రైజోబియం బ్యాక్టీరియా ఉంటుంది. అది స్థిరీకరణ చేస్తుంది, బయట ఉన్న నైట్రోజన్ని భూమిలోకి పంపిస్తుంది, భూమిలో ఉండే విధంగా చేస్తుంది. అదే పంటకు ఉపయోగపడుతుంది, నెక్స్ట్ పంట కూడా ఉపయోగపడుతుంది, భూమిలో నైట్రోజన్ పెంచుతుంది కాబట్టి. అయితే అది ఒక పరాన్నజీవి. అది అంటే దేని మీద ఆధారపడుతుంది, ఏ మొక్క ఉందో పప్పు ఆ మొక్క నుంచి ఆహారం తీసుకుంటే కానీ ఆ మొక్కకి ఆహారం మళ్ళీ ప్రొవైడ్ చేస్తుంది. అర్థమైంది కదా, రైజోబియం. అయితే మీరు ఎప్పుడైతే అంతర పంటలు వేస్తున్నారో, ఒక్కసారి మీరు వరి వేశారు, గోధుమ వేశారు, ఆ తర్వాత మీరు ఏదైనా పప్పు జాతి వేశారంటే అది ఏదైతే భూమి నుంచి సారం తీసుకుందో, భూసారం, అది నెక్స్ట్ పంట అది మళ్ళీ భూమిలోకి తెచ్చే విధంగా చేస్తుంది. మళ్ళీ రెండోసారి మీరు మళ్ళీ ఏదైనా ఈ ఏకదళం వేస్తారు, అంటే గింజలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఆహారం ఇది సంబంధించినవి, అంటే గ్రెయిన్స్ అండ్ పల్సెస్ ఇంగ్లీష్లో మాట్లాడాలంటే. గ్రెయిన్స్ అంటే ధాన్యాలు ముఖ్యంగా, ఇవన్నీ ధాన్యాలు ఇవి. రెండోది పప్పులు. వీటిని మీరు ఒక్కొక్క దాని తర్వాత క్రాప్ రొటేషన్, పంట మార్పిడి చేయడం ద్వారా మీ భూసారం అనేది రక్షింపబడుతుంది. రెండోది ఇంటర్ క్రాపింగ్, అంటే ఒకే సమయంలో పంట పండిస్తున్నారు కానీ 2-3 రకాలు పండిస్తున్నారు. అందులో కాంబినేషన్స్ అవుతాయి. అంటే ఒక మొక్క ఇంకో మొక్కకి సహాయపడవచ్చు. కంది పంట వేసారనుకోండి, కందికి ఒక్కొక్క మొక్కకి దూరం చాలా ఉంటుంది, ఒక 4 అడుగులు 3 అడుగులు ఉంటుంది. ఆ మధ్యలో ఇంకోటి ఏదైనా జాతి వేశారంటే అందులో మీరు జొన్న వేయచ్చు, గంటలు వేయచ్చు, రకరకాల జాతులు ఉన్నాయి. మీరు వేశారంటే ఒకటి ద్విదళ అయింది, రెండోది ఏకదళ అయింది. దాని తాలూకా వేర్ల తాలూకా దీంతో వీటికి ఉపయోగపడుతుంది. ఇంటర్ క్రాపింగ్, ఒకదానికి ఒకటి హెల్ప్ చేసుకుంటాయి. నీడ విషయంలో కానీ, లేకపోతే వేర్ల ద్వారా వచ్చే ఏదైతే బ్యాక్టీరియా వలన ఎఫెక్ట్ వస్తుందో అదంతా 2 పంటలకు ఉపయోగపడుతుంది. ఇవంతా అంతర్సేద్యం చేయొచ్చు. దీనివల్ల కూడా మీ భూసారం రక్షింపబడుతుంది. ఇవి 2 ముఖ్యమైన విధానాలు. అయితే మీరు ఎప్పుడైతే కూరగాయలు పండిస్తారో ఇంకో విధానం ఉంది, మీరు దాన్ని మల్చింగ్ అంటారు, ఆచ్ఛాదన. మల్చింగ్ ఎంతమంది విన్నారు మల్చింగ్? ఇప్పుడు చూసారంటే పంటలు పండడంలో ముఖ్యంగా ఇంకో విషయం కూడా ఏముంటుందంటే, ఏ పంట అయినా ఒకటి ప్లాంట్ టు ప్లాంట్ డిస్టెన్స్ ఏంటి, రో టు రో డిస్టెన్స్. ఎక్కువ పంటల్లో ఒక ముఖ్య విషయం ఏంటంటే, మీరు ఒక మొక్కకి ఇంకో మొక్కకి ఎంత దూరం ఉంచుతున్నారు. ఒక లైన్కి ఇంకో లైన్ సోయింగ్. అయితే లైన్ సోయింగ్, ఏదైనా పంటలు విత్తే విధానాలు 2 రకాలు ఉన్నాయి. ఒకటి లైన్ సోయింగ్, లైన్లో మీరు విత్తారా, లేకపోతే బ్రాడ్కాస్టింగ్ చేస్తారా, జల్లేస్తారా. జల్లేయడం వల్ల కూడా కొంత లాభం ఉంది. అన్ని విత్తనాలు దూరంగా పడతాయి. కరెక్ట్గా జల్లేవాడు ఉంటే, అంటే మీకు తెలియాలి ఒక ఎకరానికి నువ్వులు కానీ పెసలు కానీ ఎన్ని జల్లాలి, అది తెలియాలి మీకు క్వాంటిటీ. అప్పుడు కరెక్ట్గా పడవచ్చు. అప్పుడు అన్నిటికీ దూరం పడే, అంటే ఒక మొక్కకి వేరే మొక్కకి కాంపిటీషన్ రాదు. 2 మొక్కలు దగ్గర అనుకోండి, దాని విత్తనాలు దాని తల వేరు వ్యవస్థ ఒకదానికి ఒకటి కాంపిటీషన్ అవుతుంది. 2 ఆహారం కోసం ప్రయత్నం చేస్తే రెండింటి నుంచి ఉత్పత్తి తగ్గిపోతుంది. అందుకోసం బ్రాడ్కాస్టింగ్ మీరు చేశారంటే, విసిరారంటే విత్తనాలు,
చాలా వాటికి విసరొచ్చు. కాకపోతే మీకు తెలియాలి, 1 ఎకరంకి బ్రాడ్కాస్టింగ్ అయితే ఎంత విత్తనం అవసరం. రెండోది ఎదజల్లడం కూడా అంటారు దీన్ని. రెండోది మీరు లైన్ సోయింగ్ చేస్తున్నారంటే ముఖ్యంగా ఎడ్లతో చేయొచ్చు. ఎడ్లతో నాగలి, దానికి ఒక గరాట్ ఉంటుంది, దాంట్లో విత్తనం వేసుకుంటూ పోతుంటాడు, లైన్గా వెళ్ళిపోతుంటాయి వేరుశెనగ ఇవన్నీ. వీటిలో ఏంటంటే మీకు ఒక విత్తనంకి ఇంకో విత్తనంకి డిస్టెన్స్ ఎంత, మరీ దగ్గర అయిపోయింటే మళ్ళీ తక్కువ ప్రొడక్షన్ వస్తుంది. ఈ విధంగా లైన్ సోయింగ్ చేస్తుంటే ఒక లైన్కి ఇంకో లైన్కి కూడా డిస్టెన్స్, రెండు అర్థం కదా, P2P, ప్లాంట్ టు ప్లాంట్, L2L, లైన్ టు లైన్. ఇవన్నిటికీ మీకు ఇంటర్నెట్లో చాలా, అంటే ఇప్పుడు మీకు ప్రాక్టికల్ చూస్తే మా పొలాల్లో మీరు చూడొచ్చు ఏ విధంగా మేము వేస్తున్నాం. ఈ డిస్టెన్స్ చాలా ఇంపార్టెంట్. అయితే కూరగాయ విత్తనాల్లో డిస్టెన్స్ ఒకదానికి ఒక వేరేగా ఉంటుంది. మీరు బెండ్ వేసారంటే ఒకదానికి 2.5 అడుగులు ఉండొచ్చు దూరం. అప్పుడు మధ్యలో కలుపు పెరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఏదైనా విత్తనం పెరగాలంటే ఆ విత్తనం సైజు బట్టి అది ఎంత లోపల వేయాలి అది కూడా మనకు తెలియాలి. ఏదో ట్రైనింగ్ అయ్యింది, మేము ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తామని చెప్పారు కదా అని ఒక విత్తనం తీసుకొని దాని సైజు ఎంత ఉంది, దానికి ఒక అడుగు గొయ్యి తీసేసి పెడితే అది అంతవరకు లెగలేదు. అది అర్థమైంది కదా. ప్రతి ఒక్కదానికి ఎంత లోపల వేయాలి, ఎంత నీరు, దాని తాలూకా తేమ అనేది ఎంత మెయింటైన్ చేయాలి, అవన్నీ ఇంపార్టెంట్. ఇంచుమించుగా ఎక్కువ విత్తనాలు దాని సైజ్ అంటే మరీ అంటే రాగులు, కొర్రలు, చిరుధాన్యాలు ఇవన్నీ తప్పించి మిగతా వాటికి 1 ఇంచు, ఇంచున్నర లోపల వేశారంటే మీరు విత్తనం రావచ్చు. లోపల వేయాలి, బాగా తవ్వాలి, చుట్టూ దాన్ని తవ్వి వేసి దానికి నీరు. మీరు కూరగాయల విత్తనం అయితే ఏదో ఒక సాయంత్రం పూట నీరు పోయడం మంచిది, ఉదయం కంటే సాయంత్రం పూట పోయడం వల్ల లాభం ఏంటి? ఎండిపోద్ది, మీరు వేసిన ఫలితం లభించదు. సాయంత్రం వేసినట్టు రాత్రి అంతా దానికి తేమ ఉంటుంది, అందువల్ల లాభం అనమాట. ఎక్కువ సమయం దానికి తేమ మెయింటైన్ అవుద్ది ఒకటి. రెండోది ఈ మల్చింగ్ వలన లాభం ఏంటంటే కొన్ని మొక్కలకి మీరు విత్తనం పెట్టేటప్పుడే మల్చింగ్ చేసుకోవచ్చు. మల్చింగ్ అంటే ముఖ్యంగా భూమిని కప్పడం, అది కూడా ఒక సేంద్రియ పదార్థంతో. ఇప్పుడు చూడండి, ఆవులకి వాడిన గడ్డి ఉంది అలాంటిది, లేకపోతే ఉపయోగపడిన ఏదైనా గడ్డి ఉంటే దాన్ని మీరు ఎక్కడైతే మొక్క పెడతారో ఆ ప్రదేశాన్ని కొంచెం ఉంచేసి ఒక 2 ఇంచులు మాడక అక్కడ విడిచేసి ఆ మిగతాదంతా మీరు కప్పేశారనుకోండి, లాభం ఏంటి? మల్చింగ్ వలన, ఆచ్ఛాదన వలన అది ఇంచుమించుగా ఒక 4 ఇంచుల నుంచి 6 ఇంచుల వరకు మీరు మందం కప్పవచ్చు. మొదటి విషయం, నీరు అనేది వెంటనే, తడి అనేది, తేమ అనేది వెంటనే ఆరిపోతుంది, ఎందుకంటే కప్పేశారు, ఎండపడదు భూమి మీద. అంటే ఇక్కడ మొక్క పెట్టారంటే ఇంత మడక విడిచి ఇంత మడకగా మనం కవర్ చేయాలి. దగ్గరే కవర్ చేసామంటే ఈ ఎండ తగిలి పక్క భూమి వేడింది అనుకోండి, మళ్ళీ దీని తేమ పక్క భూమి లాగేస్తుంది. అందువలన కొంత ఏరియా, ఒక 2 అడుగులైన ఏరియాని మొత్తం కవర్ చేయాలి గడ్డితో. దానివలన డైరెక్ట్ సూర్యరశ్మి భూమి మీద తగలదు, తేమ ఉంటుంది, వెంటనే మొక్క వచ్చే అవకాశం ఉంటుంది. మొదటి ప్రయోజనం ఒకటి, వెంటనే ఫ్రీక్వెంట్ వాటరింగ్ అవసరం ఉండదు మీరు ఎప్పుడైతే మల్చింగ్ చేస్తారో, ఎక్కువ నీరు పోయాల్సిన అవసరం ఉండదు. రెండోది, మీరు భూమిని కప్పేశారు కాబట్టి అక్కడ కలుపు వచ్చే అవకాశం ఉండదు, ఎందుకంటే సూర్యరశ్మి తగట్లేదు. ఏదైనా మొక్క పుట్టాలంటే దానికి సూర్యరశ్మి కూడా అవసరం. కొన్ని మొక్కలు ఉంటే సూర్యరశ్మి అందపోయినా అది ఎలాగోగా తోసుకుంటూ వస్తాయి, ఆ మొక్కల్ని మీరు ఆపలేరు. అర్థం కదా, తుంగ, గరిక ఇలాంటి మొక్కల్ని మీరు ఆపలేరు, అది ఎక్కడి నుంచి తోసుకుని వచ్చేస్తాయి. కానీ ఎక్కువ జాతులని మీరు కలుపుని ఆపగలరు. రెండవది కలుపు. మూడోది, ఎప్పుడైతే మీరు మల్చింగ్ చేస్తారో ఆ ప్రదేశం అంతా చల్లదనం ఉండడం వలన కింద భూమి, ఈ వానపాములు మీదకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే భూమి ఇలా ఓపెన్గా ఉంటుందో అది వానపాములు రావు, ఎందుకంటే వేడి, ఆ మీదకు రావు. ఎప్పుడైతే చల్లదనం ఉందో అది హోల్ చేసుకుంటూ మీదకి వచ్చి కింద మట్టిని కిందకి చేసే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఈ హోల్స్ చేయడం వల్ల లాభం ఏంటంటే వానపాములు, మనం వర్షం నీరు ఏదైనా వెళ్తుందో, ఈ మనం వేసిన నీరు అది భూమి కొంతవరకు ప్రదేశాల్లోకి వెళ్ళి ఉండగలదు, లేకపోతే వేసిన నీరు వెంటనే వెళ్ళిపోద్ది అటు ఇటు. భూమి ఎక్కువ రిటెన్షన్ అంటారు, నీళ్ళని పట్టుకునే స్థితి కోల్పోద్ది ఒకవేళ వానపాములు తగ్గిన, దాని తాలూకు హోల్స్ లేకపోయినా. మూడోది, వానపాములు పెరిగే అవకాశం ఉంటుంది. నాలుగోది, ఏదైతే గడ్డేస్తున్నామో అది గ్రాడ్యువల్గా డీకంపోజ్ అవుతుంది, నెమ్మదిగా కుళ్ళుతుంది, అది మళ్ళా ఎరువుగా తయారవుతుంది. 4 బెనిఫిట్స్.
చెప్తారా మీరు ఎవరైనా? మల్చింగ్ వల్ల ఏంటంటే ప్రయోజనాలు? మొదటి విషయం, ఫ్రీక్వెంట్ వాటరింగ్ అవసరం లేదు. కలుపుని నియంత్రణ చేస్తుంది, వానపాములు పైకి వృద్ధి చెందుతుంది, మెదక్ కిందకి వెళ్తే దానివల్ల డీకంపోజ్ అవుతుంది. త్వరగా డీకంపోజ్ అవుతుందని కాదు, గ్రాడ్యువల్గా డీకంపోజ్ అవుతుంది. అంటే అది ఒక ఎరువులాగా ఉపయోగపడుతుంది. ఈ ప్రయోజనాలు మల్చింగ్ మీరు ప్రాక్టీస్ చేయొచ్చు ఎవరైనా వ్యవసాయం చేసే విధంగా ఉంటే. ఈ విధానాలు పాటించడం ముఖ్యం. ప్రతి తర్వాత ఏ కాలంలో ఏ పంటలు వేస్తారు, ఏ సమయంలో ఏ కూరగాయలు పండిస్తారు, ఈ విషయం కూడా తెలుసుకుంటే మీరు దాన్ని ఎక్కువగా ఉపయోగించవచ్చు. ఇప్పుడు చూసారంటే ఎక్కువగా పండించే పంటలు కొన్ని అన్ని కాలాల్లో పండించవచ్చు ఇంచుమించుగా. ప్రతి దగ్గర టెంపరేచర్ వేరేగా ఉంటుంది. దాన్ని బట్టి ఇప్పుడు ఒక రాష్ట్రంలోనే వేరే వేరే ప్రదేశాల్లో వేరే వేరే ప్రాంతాల్లో వేరే వేరే మొక్కలు పెరుగుతాయి. ఎందుకంటే టెంపరేచర్ ఒక్కటే ముఖ్యం కాదు, ఆ మట్టి కూడా ఎలాంటిది అది కూడా ఇంపార్టెంట్. మట్టి తాలూకా క్వాలిటీ, దాని రంగుతో పాటు రంగు కూడా వేరేగా ఉంటుంది. ఎర్ర మట్టి, తెల్ల మట్టి, నల్ల మట్టి రకరకాలు ఉంటాయి. నెక్స్ట్ జింక మట్టి, లేకపోతే ఎక్కువగా ఇసుక ఉంది. అంటే యాక్చువల్లీ ఇసుక యొక్క కంటెంట్ బట్టి దాని తాలూకా ఇది మారిపోతుంది. ఇసుక ఎక్కువ ఉందనుకోండి భూమిలో, దాంట్లో దాని తాలూకా అంటే పోషక విలువలు కొంచెం తక్కువ అవుతాయి. ఎందుకంటే మట్టి లేదు కదా, ఇసుక అది అంటే శాండ్. కానీ అక్కడ ప్రదేశాల్లో మీరు ఎరువు ఎక్కువ కలపడం వల్ల మీరు భూమిలో పండే కూరగాయలని అధిక అనుకూలం, అది ఎక్కువ అనుకూలం. అర్థమైంది కదా? లూజ్గా ఉంటుంది. శాండీ సాయిల్లో అది ఏ రంగులైనా ఉండొచ్చు, కానీ భూమిలో ఉంటే మీరు భూమిలో వేసే పంటలు ఏవైనా క్యారెట్లు కానీ, బీట్రూట్ కానీ, బంగాళదుంపలు కానీ, వేరుశెనగ కానీ, పసుపు, అల్లం, ఇంకా ఎన్నో ఉన్నాయి, చాలా ఉన్నాయి. కర్ర పెండలం, సీమ పెండలం అంటారు. భూమిలో ఏవి పండించినా కంద, పెండలం, వీటన్నిటికీ అనుకూలం అవుతుంది. ఎందుకంటే ఈజీలీ దాని తాలూకా డెవలప్మెంట్ ఉంటుంది భూమిలో. నెక్స్ట్ ఇది చిలకడ దుంప, ఇంకా ఏమంటారు, చామదుంప, ముల్లంగి, ఇవన్నిటికీ అనుకూలం. ఎక్కడైతే అది అనుకూలమో అది బాగా పండుతుంది అన్నమాట. అయితే సంవత్సరం అంతా పండే పంటల్లో మీరు చూసారంటే చిక్కుడు, వంగ ఇంచుమించుగా సంవత్సరం అంతా మీకు పంటలు పండుతాయి. ప్రస్తుతం ఏంటంటే కూరగాయలు చాలా రకాలు దొరుకుతాయి, కానీ ఎక్కడి నుంచో ఇంపోర్ట్ ఎంత దూరం నుంచి తెప్పించుకున్నాం అన్నమాట. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తే, అక్కడి నుంచి అక్కడ దానివల్ల వస్తాయి. తర్వాత వర్షాకాలంలో మీకు ఎక్కువగా పండే కూరగాయలు చూసారంటే ఆనబ లేదా సొరకాయ కూడా ఇంచుమించుగా అన్ని కాలాల్లో పండించగలం. బీరకాయలు వర్షాకాలంలో, ఎండాకాలంలో పండుతాయి. దొండకాయలు అది తీగ జాతి, అది ఇంచుమించుగా చాలా సమయం పండుతుంది. అది ఒకసారి వేశారంటే మొక్క, తీగ జాతి కాబట్టి అది 15-20 సంవత్సరాలు కూడా మొక్క ఉండగలదు. అది తీగలాగా అల్లుకుని ఉంటుంది. బీర మీకు వేసవి వేరే ఉంటుంది విత్తనం, వర్షాకాలంలో వేరే ఉంటుంది. బెండ గురించి చెప్పాను. బెండ ఇంచుమించుగా మీరు అన్ని కాలాల్లో పండించగలరు. కాకపోతే శీతాకాలంలో బెండ కొంచెం తక్కువ, దాని తలకి పెరుగుదల ఎక్కువ ఉండదు. మీరు శీతాకాలంలో పంటలు చూసారంటే మీకు క్యారెట్, బీట్రూట్, ధనియా అంటే కొత్తిమీర, తర్వాత ఆకుకూరలో ఎక్కువ రకాలు ఏదైతే పాలకూర ఉందో ఇవన్నీ శీతాకాలంలో ఎక్కువ పండుతుంది. మళ్ళీ వేసవి కాలంలో చాలా తక్కువ పంటలు అయిపోతాయి. వేసవి కాలంలో మీకు చిక్కుడు వస్తుంది, బెండ వస్తుంది, బీర, సొర, ముఖ్యంగా ఇవి పండుతాయి ఎక్కువగా. అలానే కొన్ని ఈ భూసారం పెంచడానికి గట్ల మీద కొన్ని మొక్కలు పెట్టడం వలన కూడా భూసారం పెరుగుద్ది అంటారు. ఏ విధంగా అంటే మునగ కూడా ఒక విధంగా నైట్రోజన్ ఫిక్సర్, అది నైట్రోజన్ ఫిక్సింగ్ ప్లాంట్ అంటారు. నైట్రోజన్ని భూమిలో పెట్టే ప్లాంట్ కాబట్టి గట్ల మీద కొంత దూరంలో, అది కూడా దగ్గర వేశారంటే మీకు బాగా ఉండదు. అది వేయాలంటే ఒక మొక్కకి ఇంకో మొక్కకి 20-25 అడుగులు దూరంలో దాని తాలూకా విస్తీర్ణం పెరుగుద్ది. దాని తాలూకా ఆకులు ఆ పొలంలో పడతాయి, దాని వేర్లు పొలంలోకి వెళ్ళి నైట్రోజన్ స్థిరీకరిస్తాయి. ఇదొక పద్ధతి భూమిలో మనం భూసారాన్ని పెంచడానికి. తర్వాత ఎడ్లతో దున్నడం అది చాలా ముఖ్యం. ఎందుకంటే
ట్రాక్టర్తో నిన్న చెప్పినట్టుగా కాంపాక్షన్ అవ్వడమే కాకుండా ఈ వానపాముల సంఖ్య తగ్గిపోవడం, ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటే ధర్మపరంగా ఎడ్లను రక్షించాలంటే, గోవంశం కదా, ఎడ్లను రక్షించాలంటే ట్రాక్టర్ల ఉపయోగం తగ్గించాలి. ఎందుకంటే ఎడ్లను ఎప్పుడైతే ఉపయోగించడం తగ్గించేస్తున్నారో అవి ఎడ్లు కటింగ్కి వెళ్తున్నాయి. ఇప్పుడు చూసారంటే వ్యవసాయదారులు ఎవరు ఆవుల్ని ఎడ్లు పెంచుతున్నారు? చాలా తక్కువ మంది. శ్రమ పడట్లేదు అనుకోవట్లేదు ఎవరు. ఈజీ వే, ట్రాక్టర్, డీజిల్ ఉంది, దున్నేవచ్చు, ఏ టైంలో దాన్ని పెంచాల్సిన అవసరం లేదు. అందుకోసం ఎంతోమంది పెంచుతున్న ఆవులు, వాటికి పుట్టే బిడ్డ దూడ అది కోడి అంటే మగదైంది అనుకోండి, వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళు కొంత సమయం వరకు పాలు ఇచ్చే వరకు ఉంచుతున్నారు, తర్వాత అమ్మేస్తున్నారు. అవన్నీ కటింగ్కి వెళ్తున్నాయి, కషాయశాలకు వెళ్తున్నాయి, స్లాటర్ హౌస్కి వెళ్తున్నాయి. దాని తాలూకా పాపం అంతా ఎవరికి వస్తుంది? ఎవరైతే వ్యవసాయం ఆ ఉత్పత్తులు తింటున్నారో ట్రాక్టర్లు ఉపయోగించి, ఎడ్లు ఉపయోగించకుండా, లేకపోతే ఎవరైతే పాలు తాగుతున్నారో పాపం తప్పంది అనమాట. అందుకే ఇన్ని రోగాలు, ఇన్ని సమస్యలకు కారణం మనం తింటున్న ఆహారం రసాయనమయమే కాకుండా, విషమయమే కాకుండా, అది కొంత కర్మని తీసుకొని వస్తుంది అనమాట, పాపాన్ని తీసుకొని వస్తుంది. అంటే ఎడ్లను ఉపయోగించడం ద్వారా, ఎన్నో రకాల పురుగు మందులు వాడి ఎన్నో పురుగులను చంపడం ద్వారా ఆ అన్నం కూడా కొంత పాపాన్ని తీసుకొని వస్తుంది. అది తినడం వల్ల మనకి ఈ రోగాలు, రసాయనాల విషయాలు తప్పించి మనం చేసుకున్న కర్మఫలం కూడా దానికి తోడవుతుంది. అందుకోసం మరలా పాత పద్ధతులు పాటించడం వల్ల మనం ఈ పాపపూరితమైన ఈ జీవనానికి బయట రావచ్చు. ఎందుకంటే గోవంశం అన్నారు, ఒక్క ఆవే కాదు. ఇప్పుడు ఆవులు కూడా ఎంతవరకు పెంచుతారు? వ్యవసాయదారులు కూడా పెంచినా ఎవరైనా ఎప్పుడు వరకు పాలు ఇస్తుందో అది 10-12 సంవత్సరాలు 14 సంవత్సరాల వరకు ఉంచుతున్నారు. తర్వాత పాలు ఇవ్వడం తగ్గిస్తే అమ్మేస్తున్నారు. ఎవ్వరూ జీవితాంతం పెంచేది ఎవరు లేరు ఆవుల్ని. అందుకోసం ఒకవేళ మీరు ఆవుల్ని పెంచాలని ఆలోచన, జీవితాంతం దాన్ని పెంచుతారా లేదా, దాని నుంచి వచ్చే ఏవైతే దూడలు ఉన్నాయో వాటికి కూడా రక్షణ ఇస్తారంటే అప్పుడే ఆలోచించండి. అది ఏదో విధంగా వెళ్ళి స్లాటర్ హౌస్ కటింగ్ అయిందంటే దాని తాలూకా పాపం మనకు వస్తుంది. అందుకోసం నేను ఎక్కడైనా పాలు చూశానంటే దాంట్లో దాని తాలూకా రక్తం కనిపిస్తుంది. ఇది ఒకరోజు చంపేస్తారు దీన్ని, ఆ ఆవుని. కానీ అందువలన మనం ఇప్పుడు మేము ఏదైతే స్థాపిస్తున్నామో ఇది కంప్లీట్ సొల్యూషన్, ఇది కంప్లీట్ ఓవరాలింగ్ సొసైటీ. ఇప్పుడు ఏంటంటే చాలా సామాజిక కార్యకర్తలు ఉన్నారు, సమాజాన్ని చాలా బాగు చేయడానికి కార్యకర్తలు. కానీ మరి ఈ మొత్తం దానికి ఏదో ఒక చిన్న భాగానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు సమాజాన్ని. ఆ చిన్న చిన్న భాగాలు చేస్తే మొత్తం సమాజం అంతా ఉద్ధరింపబడదు. ఇప్పుడు ఎంతమంది రకరకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇస్కాన్ తాలూకు ముఖ్య లక్ష్యం ఏంటంటే పూర్తి సొసైటీని ఇలాంటి వర్ణాశ్రమ పద్ధతుల్ని ఉపయోగించి మొత్తం సొసైటీ, మొత్తం సమాజాన్ని పునరుద్ధరించడం అన్నమాట, ఓవరాలింగ్ కంప్లీట్ చేయడం. అందువలన అన్ని సమస్యలకి సమాధానం ఇదన్నమాట. అయితే ఇప్పుడు భూసారం గురించి కొన్ని పద్ధతులు మీకు చెప్పాము. తర్వాత ఇప్పుడు ఏంటంటే కొన్ని దగ్గరలో నీరు అనేది చాలా లోతుకి వెళ్ళి బోర్లు వాడుతున్నారు, బోర్వెల్. మీరు ఎంత లోతుకు వెళ్తున్న కొలది ఆ నీరులో రసాయనాలు పెరగవచ్చు. కొన్ని దగ్గర ఆర్సెనిక్ లాంటి చాలా విష పదార్థాలు కూడా వస్తున్నాయి, చాలా లోపలికి వెళ్ళి నీరు తేవడం వల్ల. అర్థం కదా, ఏదైనా ప్రకృతికి విరుద్ధంగా చేసినప్పుడు దాని తరగతి ఎఫెక్ట్ వస్తుంది. ఆర్సెనిక్ అలాంటివి ఏంటంటే మనం ఏది తిన్న ఆహారంతో పాటు ఏది వెళ్ళినా మనకి కడుపులో అది వెంటనే బ్లడ్లో కలుస్తుంది. ఆ బ్లడ్తో మొత్తం బాడీలో తిరుగుతుంది. ఇప్పుడు స్టంట్స్ పెరిగిపోతున్నాయి, స్టంట్స్ వేయడం అంటే బ్లాకేజెస్. ఇప్పుడు శరీరంలో ఎక్కడైనా రక్తం ఎక్కడైతే ప్రసరణ జరుగుతుందో రక్తనాళాల్లో, దాంట్లో రకరకాల పదార్థాలు ఉండడం వలన దాన్ని ఏ విధంగా అనొచ్చు మీరు అంటే కొలెస్ట్రాల్ అనొచ్చు, లేకపోతే రకరకాల రసాయనాలు అవ్వచ్చు. అవి మనం తింటున్న ఆహారం నుంచే వస్తున్నాయి ఎక్కువగా. అవి బ్లడ్లో తిరుగుతున్నట్టు అక్కడక్కడ క్లాట్స్ ఏర్పడతాయి, లేకపోతే బ్లాకేజెస్ అవుతాయి. అక్కడ రక్తం వెళ్ళడం ప్రాబ్లం. కాబట్టి ఇప్పుడు గుండె దగ్గర చాలామందికి స్టంట్స్ వేయాల్సి వస్తుంది, దాన్ని లేకపోతే బైపాస్ సర్జరీ చేయాల్సి వస్తుంది. ఇంతకుముందు పూర్వకాలంలో ఎక్కడ ఉండేవి ఇన్ని హార్ట్ సర్జరీస్ ఎక్కడున్నాయి, ఇన్ని హార్ట్ స్ట్రోక్స్ ఎక్కడున్నాయి, ఇన్ని రోగాలు ఎక్కడున్నాయి? ముఖ్యంగా హృదయానికి సంబంధించిన రోగాలు, హార్ట్ అటాక్ ఇవన్నీ లేవు. ఎందుకంటే ఒక పెద్ద కారణం ఏంటంటే కెమికల్లీ గ్రోన్ ఫుడ్. అందులో కూడా కొంతమంది చెప్పేది ఏంటంటే ఇప్పుడు తీసుకుంటున్న నూనె పదార్థాలు. ఆయుర్వేదం ఏం చెప్తుంది? ముఖ్యంగా ఆయుర్వేదం నువ్వుల నూనె గురించి చెప్తుంది. మన పూర్వీకులు చూడండి, ఎక్కువ మంది నువ్వుల నూనె వాడేవాళ్ళు.
ఇప్పుడు దేని నుంచి నూనె తీస్తే నూనె వస్తుందంటే అది ఉపయోగించేస్తున్నారు. అంటే కార్న్ ఆయిల్ ఉపయోగిస్తున్నారు, అంటే మొక్కజొన్న పిక్కలతో నూనె తీసేస్తున్నారు, తర్వాత పత్తి గింజల నుంచి నూనె తీసేస్తున్నారు, కాటన్ సీడ్, రైస్ తొక్క ఒకటి తినట్లేదు అది వేరే చేసేస్తున్నారు, దాని నుంచి తీసిన ఆయిల్ని ఉపయోగిస్తున్నారు, రైస్ బ్రాన్ ఆయిల్ అంటున్నారు. ఇంకా దేని నుంచి పామ్ ఆయిల్ ఎప్పుడు వినలేదు పేరు, అది ఉపయోగిస్తున్నాం. ఇవన్నీ ఎక్కువగా హార్ట్ సమస్యలకి పెంచే అవకాశాలు ఉంది. మీరు అందరూ తింటున్నట్టు ఇవన్నీ ఆహారం డేంజరస్ ఇవన్నీ. అయితే ప్రస్తుతం వ్యవసాయదారులు తక్కువ అవడం వలన, ఇంత వ్యవసాయ ఉత్పత్తులు అందించలేకపోవడం వలన గవర్నమెంట్ కూడా ఎలవ్ చేస్తుందంట, ఏదైతే వేరుశెనగ ఉందో అది కల్తీ లేనిది అమ్మలేరు ఎవరు. మీరు చూడండి వేరుశెనగ నూనె ఎంత రేటు బయట. మీరు శనగ ఏవైతే ఇవి ఉన్నాయో వేరుశెనగ పలుగులు కానీ లేకపోతే పల్లీలు, అవి 2 కేజీలు అంటే 2 కేజీలు ప్లస్ పావు కేజీ అంటే 2.5 కేజీలు మీరు తీస్తే నూనె 1 లీటర్ వస్తుంది. అంటే అవి రేట్ ఎంతో చూడండి, ఇంచుమించుగా 350 ఎంత దాటుది ఈ 2.5 కేజీలు. కానీ దాని నుంచి తీసిన నూనె చాలా తక్కువగా అమ్ముతున్నది. ఎలాగ అవుద్ది ఈజీ? ఎందుకంటే గవర్నమెంట్ ఎలా చేస్తుంది, మేము ఇంత అందించలేము, అందరికీ మాస్ లెవెల్లో అందించాలంటే ఇంత నూనెలు ఎలాగ అందిస్తాం? వాళ్ళు గవర్నమెంట్లు పడిపోతాయి. దానికోసం వాళ్ళు పామ్ ఆయిల్ ఎక్కడి నుంచి యుక్రెయిన్ నుంచి అక్కడి నుంచి తెప్పించి దాంట్లో కలిపేసి అమ్మడానికి ఎలా చేశారు. ఎందుకోసం ఇవన్నీ ఈ కల్తీ నూనెల యొక్క ప్రభావం వలన మనం చాలా అనారోగ్యం అవుతున్నాం. తర్వాత పాల ఉత్పత్తులు తినే అవకాశం కూడా తగ్గిపోతుంది. ఇంతకుముందు పాలు ఎలా తీసుకునేవాళ్ళు ఊర్లో పల్లెటూరులో, ఇప్పుడు కూడా పాలు ఎవరు తాగేది లేదు. ఇప్పుడు పిల్లల జనరేషన్లో ఎవరైనా చూడండి, వాళ్ళు షేక్లు కానీ అలాంటివి తాగుతారు, కానీ కూల్ డ్రింక్స్ తాగుతారు, కానీ అవి కార్బోనేటెడ్ వాటర్, అది ఇంకా డేంజరస్ లోపలికి వెళ్ళిందంటే. అంటే పాల ఉత్పత్తులు కూడా చాలా అవసరం మనం డైలీ లైఫ్లో తీసుకోవడం, అది తగ్గిపోతుంది. అది కూడా పెద్ద కారణం మన ఆరోగ్యం క్షీణించడానికి. అందుకోసమే గోసేవ కూడా ఈ యొక్క వ్యవసాయ క్షేత్రాలు ఏవైతే స్థాపిస్తున్నాం, ఫార్మ్ కమ్యూనిటీస్, వర్ణాశ్రమ క్షేత్రాలు, వీటికి గోసేవ కూడా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మేము గోవిందుణ్ణి ప్రసన్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే శ్రీకృష్ణుడు గోవింద అంటే గోవులకి ఆనందం ఇచ్చేవాడు. ఆయన లోకమే గోలోకం, అంటే ఆవులు ఉన్న లోకం. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు 5000 సంవత్సరాల ముందు ఒక కాపరిలాగా ఉన్నారు ఆయన. అందుకోసమే ఆయనకి గోకుల నందన అంటారు, లేకపోతే గోపాలుడు అంటారు. గోపాలుడు గోవులు పాలించాడు. గోవర్ధన, గోవులకి వర్ధన ఇచ్చే గోవర్ధన పర్వతం వైపు తీసుకెళ్ళేవాడు, గోవర్ధన పర్వతం ఎత్తినవాడు. అందువలన గోవు అంటే ఒక్క ఆవే కాదు, గో వంశాన్ని రక్షించడం అంటే చాలా ధ్యానంగా వాటిని పెంచడం. అది లేకపోతే మీకు వ్యవసాయం లేనట్టే. నిన్న చెప్పినట్టు మనం తింటున్న ఆహారం అంతా దాని యొక్క గోమూత్రం, దాని తలక పేడ తలక రూపాంతరమే మనం తింటున్నట్టు ఇంచుమించుగా. అందువలన ఇవన్నీ వ్యవసాయంలో చాలా ముఖ్యమైన అంశాలు మనం పాటించడం వలన చాలా ఉపయోగాలు అవుతాయి అన్నమాట. అలానే పండ్ల మొక్కలు, అవి కూడా ఇప్పుడు కృత్రిమంగా చాలా రకాల ఇంజెక్షన్స్తోని పండించే పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడు కొన్ని దగ్గరలో పళ్ళు సైజు పెరగడానికి ఏంటంటే ఈ మనం ఏమైతే తింటాం వాటర్ మెలన్, అవి ఉదయం ఒక సైజులో ఉంటాయి, సాయంత్రం ఇంజెక్షన్ ఇస్తే అవి సైజు వేరే అయిపోతాయి రకరకాలుగా. అలాగనే ఇవి సొరకాయలు, ఇవి ప్రత్యక్షంగా చాలా ఘటనలు ఉన్నాయి, మీకు వీడియోలు కూడా దొరుకుతాయి. వాటికి ఇంజెక్షన్ ఇచ్చేస్తారు, అవి కృత్రిమంగా పెరిగిపోతున్నాయి సైజు, అలాగ అమ్ముతున్నారు, మనం అవి తింటున్నాం అనమాట. పళ్ళు పండించేవి, పళ్ళు ఏ విధంగా పెరుగుతున్నాయో అవి రసాయన బలం. అదే కాకుండా దాన్ని పండడానికి సమయం కంటే ముందు తీయేస్తున్నారు. ఇంతకుముందు న్యాచురల్గా పండేవి, ఇప్పుడు మీరు పళ్ళు తింటున్నారు ఇక్కడ, అవి న్యాచురల్గా పండి పడిపోయినవి. అవి ఒక పద్ధతి ఉంది గడ్డిలో పెట్టి పండడానికి దాంట్లో. కానీ ఇప్పుడు కార్బైడ్ అనేది చాలా రకాల మెడిసిన్స్ వాడుతున్నారు, అంటే మందులు వాడుతున్నారు, దాన్ని వేగంగా పండించేసి అమ్మేయడానికి. అవి చాలా క్యాన్సరస్ అవి. అదే కాకుండా అరటి పళ్ళు చూసారంటే పూర్వకాలంలో ఒక గదిలో పెట్టి పొగ వేసేవాళ్ళు, దాంతో పండించేవాళ్ళు. ఒక పద్ధతి ఉండే, కావు వేసేయడం అంటారు, ఏదో పండు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, దానికి గెల కొట్టిన వెంటనే చిన్న స్ప్రే కొడతారు దానికి, అది నెక్స్ట్ రోజే పండిపోతుంది. అవి పండేవి తిన్నామంటే మనం వెంటనే పండిపోతాం. అదే జరుగుతుంది ఇప్పుడు. అంత తొందర ఫాస్ట్ అన్నమాట. కలియుగ ప్రజలందరూ త్వరగా చనిపోవడానికి వ్యవస్థ చేస్తున్నారు. త్వరగా ఎలాగ మనం చనిపోగలం, ఎంత వేగం మనం వృద్ధావస్థకు వెళ్ళగలం.
దానికి ప్రయత్నాలు అనమాట. వృద్ధాప్యం ఉంది ప్రభు. అది కూడా చూడలేరు ఫ్యూచర్లో, అంతకంటే ముందే చూడకుండా ముందు పోతారు. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అందువలన ఇవన్నీ మేము పాటిస్తుంది ఏంటంటే ముఖ్యంగా మీకు నేను చెప్పినట్టుగా ఈ జీవిత లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని పొందడానికి, అందుకోసమే భాగవతం ఒకవేళ మీరు ఈ వర్క్షాప్ ద్వారా ఈ శిబిరం ద్వారా మీరు భౌతికమైన కొన్ని విద్యలు నేర్చుకున్నారు, దాంతోపాటు ఈ భక్తి విజ్ఞానం కూడా నేర్చుకున్నారంటే, ఒకవేళ భగవద్గీత మీరు చదివి భాగవతంలోకి మీరు ఎంటర్ అవ్వగలిగారు అంటే మీరు అమృతాన్ని మీరు ఈ జన్మలోనే రుచి చూడగలరు. భాగవతం సామాన్యమైన గ్రంథం కాదు. అందులోనే మొదటి స్కందం, అందులో 12 స్కందాలు ఉన్నాయి. మొదటి స్కందంలో చెప్పారు వాసుదేవ పరావేద, వాసుదేవ పరా క్రియ, వాసుదేవ పరాయోగ, వాసుదేవ పరోధర్మ, వాసుదేవ పరం జ్ఞానం, వాసుదేవ పరం తపః, వాసుదేవ పరం గతి. అంటే ఆ శ్లోకంలో ఏం చెప్పారంటే అన్నిటికీ మీరు చేస్తున్న యజ్ఞంకి, మీరు చేస్తున్న క్రియలు అంటే కార్యకలాపాలు అంటే ఏమైనా కర్మ చేస్తున్నారో దానికి, మీరు చేస్తున్న తపస్సులకి, తర్వాత మీరు సంపాదిస్తున్న జ్ఞానానికి, మీరు ఏది పొందాలన్న గతి అన్నిటికీ కారణం వాసుదేవ. ఎప్పుడైతే శ్రీకృష్ణుడికి ప్రసన్నతకి అది ఉపయోగపడుతుందో అది లక్ష్యం అనమాట. దానికోసం ఉపయోగపడాలి యాక్చువల్లీ మీరు చేస్తున్న కార్యకలాపాలని, లేకపోతే వ్యర్థం చేస్తున్నట్టు, ఈ జీవితాంతా వ్యర్థం అవుతున్నట్టే. అందుకోసం ముఖ్యంగా ఇలాంటి శిబిరాలని మేము ఎందుకు స్థాపిస్తున్నామంటే ఏదో విధంగా మీకు భక్తి జ్ఞానాన్ని అందించడానికి. ఇస్కాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇది, ప్రపంచవ్యాప్తంగా ప్రజలకి తెలియజేయడానికి, వేరే వేరే స్థాయిల్లో ఈ మెసేజ్ అందజేస్తున్నాం. ప్రారంభ దశలో అవ్వచ్చు ఈ జన్మ మృత్యు నుంచి బయటపడడానికి ఒక మార్గం భక్తి మార్గం, కృష్ణ భక్తి అని చెప్తున్నాం. కానీ ఇంకా ముందుకు వెళ్ళారంటే ఈ భక్తిలో ఏంటంటే అన్యాభిలాషిత శూన్యం, జ్ఞాన కర్మాది అనావృతం, ఆనుకూల్యన కృష్ణానుశీలన భక్తివృత్తమై అన్నారు. అంటే ఏ అభిలాష లేకుండా, ఏ కోరిక లేకుండా, అంటే ఈ జన్మ మృత్యు నుంచి బయటపడడం కూడా అది ఒక రకమైన కోరిక. అది ఈ కష్టాల నుంచి బయటపడడం కానీ అది కూడా లేకుండా చేయడానికి ఈ ఇస్కాన్ యొక్క ముఖ్య ఏ ఉద్దేశం లేకుండా భగవంతుడికి ధర్మం ఏంటంటే భగవంతుడి సేవ చేయడం. అది ఆ ఉద్దేశాన్ని తేవడానికి ఇలాంటి ప్రయత్నాలండి. అందువలన మీరు కూడా ఒకవేళ మీకు సుకృతి కలిగి ఉంటే దీన్ని ముందుకు తీసుకెళ్ళగలరు. ఇంకా మీరు భక్తిలో ముందుకు వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పటి వరకు జరిగిన దాంట్లో మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరు అడగచ్చు. వ్యవసాయం గురించి ఏమైనా ప్రశ్నలు ఉంటే. వరి తీసిన తర్వాత ప్రభు చాలా మంది అక్కడ మంట వేస్తారు, దానివల్ల నేలకి ఏమైనా ప్రాబ్లం అయ్యే అవకాశాలు ఉండవు. చాలా ఈస్ట్ గోదావరి సైడ్ మ్యాక్సిమం కాల్చేస్తూ ఉంటారు. అట్లా కాల్చొచ్చా? అంటే ఆ కాల్చడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఇంట్లో పశువులు ఉండట్లేదు, లేకపోతే ఆవులు ఉండట్లేదు. ఉంటే వాటిని గడ్డి ఉపయోగించేవారు, అర్థం కదా. ఆ తర్వాత దాన్ని అక్కడి నుంచి తీసుకువెళ్ళడానికి వాళ్ళకి ఏదైనా సాధనాలు అవసరం, కష్టపడాలి. దానికంటే ఈజీ పద్ధతి ఏంటంటే అక్కడే కాల్ చేయడం. అందువల్ల కాల్ చేస్తున్నారు. అందువల్ల అంత బయోమాస్ ఏదైతే ఉందో అది ఎరువుగా ఉపయోగపడగలదు. దాన్ని అక్కడే నష్టం చేస్తున్నారు. అది బూడిదైపోతుంది. దాని తాలూకా ఎనర్జీ అంతా గాల్లోకి విడిచిపెట్టేస్తున్నారు కదా కాల్ చేసి. అందువల్ల అది ఒక పెద్ద నష్టం. అది దానివల్ల ఏదైతే సూక్ష్మజీవులు ఉంటున్నాయో మీద పొరాల్లో అవి నష్టం జరుగుతాయి. అవి మరి త్వరగా ఏర్పడవు, దానికి సమయం పడుతుంది. అది మంచి పద్ధతి కాదు. వాటిని దున్ని కింద పూర్తి చేయడం వల్ల డికంపోజ్ చేసే అవకాశాలు ఉంటాయి. కానీ దాన్ని మళ్ళీ జల్లాలి. అది భూమిలో కలపాలంటే ట్రాక్టర్లకి ఏంటంటే అడ్డుకుంటుంది. అది వెనక ఏదైతే ఇది ఉంటుందో ప్లవ్ ఉంటుందో దానికి అడ్డుకుంటే మరి దానికి తీయడానికి చాలా కష్టపడాలి, అర్థమైంది కదా. ఇట్లా కటింగ్ మిషన్ వాడుతున్నాం కదా ఈ రోజుల్లో, ఏంటంటే పౌడర్ చేసేస్తుంది కదా. దానికి ఇంకా ఎక్కువ మిషన్స్ అవసరం. అది ఎంతమందికి అందుబాటులో ఉంటుంది? పెద్ద పెద్ద రైతులకైతే అవకాశం ఉంటుంది, అందరికీ అందుబాటులో ఉంటుంది కదా. అది వెంటనే ఉపయోగించలేదు. అది కట్ చేయొచ్చు, మెషిన్లో వేయించడం, దాన్ని కట్ చేయడం, ఇంకా మెషిన్స్ ఉపయోగం ఎక్కువ చేయాలి. దానికోసం ఇంకా శ్రమ ఎక్కువ పడాలి. అది కూడా మంచి పద్ధతి కాదు. ఆ విధంగా కాల్చడం, ఉపయోగించడం. పురుగుల మందు వాడుకుంటే పురుగులు తగ్గించాలంటే ఎట్లా? ఇప్పుడు పురుగుల యొక్క ప్రభావం తగ్గించాలంటే మొదటిది ఏంటంటే నేను చెప్పినట్టుగా వేసవి దుక్కి ఒకటి ముఖ్యమైనది. వేసవిలో దుక్కి దున్ని గాలి పట్టేటట్టు, ఎండ బాగా తగిలేటట్టు ఉంటే ఏదైతే ముందు ఉన్న పురుగుల తాలూకా గుడ్లు ఉన్నాయో అవి నశించిపోతాయి ఆటోమేటికలీ. రెండోది
నాటు విత్తనం వాడడం. నాటు విత్తనంకి వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. దానికి వెంటనే ఏవి ఏవి రోగాలు రావు, నెక్స్ట్ ఏవి కీటకాలు కూడా వెంటనే రావు. తర్వాత కీటకాలు కూడా ఏంటంటే 2 రకాలుగా ఉంటాయి కీటకాలు కూడా. ఒకటి వెజిటేరియన్ కీటకాలు ఉంటాయి, రెండో రకం నాన్ వెజిటేరియన్ కీటకాలు. నాన్ వెజ్ తినేవి. యాక్చువల్లీ మనకేంటి అవసరం? వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ కీటకాలు అవసరం. ఎందుకంటే అవి వీటిని తింటాయి కాబట్టి, అవి చిన్న చిన్న కీటకాలు తింటాయి, ఏవైతే మనకి ఆ కూరలకి తినే వాటి తింటాయి అనమాట. అందువల్ల మనం కీటకాలను చంపడం ముఖ్య ఉద్దేశం కాదు. ఒకటి ముఖ్యంగా ఏవి క్రిములు కీటకాలు ఉండకూడదు, అన్నీ నేనే తినేయాలనే భావన కూడా మంచిది కాదు. అవి కూడా జీవరాశులు, వాటి కూడా భగవంతుడికి ఆహారం ఇవ్వడానికి ఒక పద్ధతి ఇచ్చాడు. మేము కూడా వెంటనే చంపేయడానికి ప్రయత్నం చేయం. ముఖ్యంగా తగ్గించడానికి వాటికి అంతా ఇవ్వాల్సిందే. వాటి యొక్క అవి ఎక్కడ బతుకుతాయి మరి. అందువలన కొన్ని రిపెల్లెంట్స్ అని వాడతాం, అంటే రాకుండా ఉన్నాయి. ఒకటి నాటు విత్తనాలు వాడడం. రెండోది అవి చేరకుండా ఉండడానికి కొన్ని కషాయాలు చెప్పారు. అవి చంపేవు, వేప కషాయం కానీ, లేకపోతే 5 రకాల ఆకులు చెప్పారు, ఏవైతే ఆవులు తినవో ఆ ఆకుల కషాయం. ముఖ్యంగా ఏంటంటే బొప్పాయి ఆకులు, జిల్లేడు, వేప, సీతాఫలం, ఆముదం ఆకులు. అవి ఇంచుమించుగా మీకు ఎంత పొలం కొట్టాలి దాన్ని బట్టి 1/2 కేజీ తీసుకున్నారు అనుకోండి. అన్నీ కొట్టేయండి, బాగా దాన్ని మరగబెట్టేయండి, దాంట్లో గోమూత్రం వేయండి. అది 1-2 రోజులు బాగా ఊరనియండి. తర్వాత దాన్ని 1:10 రేషియోలో సాయంత్రం పూట చల్లడం. ఏదైనా చల్లడం మొక్కల మీద, ఆకు మీద పడేది ఏదైనా ఉంటే మీరు వాడేది కషాయం కానీ జీవామృతం కానీ, అది ఉదయం పూట వేసారంటే ఎండ తగిలిందంటే దాని మీద మచ్చపడిపోద్ది ఆకు మీద. అందువల్ల సాయంత్రం పూట చల్లితే మీకు సాయంత్రం లోపల అది ఆకు మీద ఆరిపోతుంది, దానివల్ల నష్టం ఉండదు. ఆ విధంగా కషాయాలు చల్లవచ్చు. కొంతమంది ఇంకా ఎక్కువ తీవ్రత ఉంటే రకరకాల వేరే మందులు వాడతారంటే పచ్చిమిర్చి ఉంటుంది కదా, దాన్ని కొట్టి అది కూడా వాడుతుంటారు దానివల్ల. కానీ మేము ఎక్కువ చూసాం పంటల పొలాల్లో ఎప్పుడైతే నాటు విత్తనాలు వాడతాం ఇన్ని సమస్యలు ఉండవు. తర్వాత రెండోది ఏంటంటే కూరగాయల్లోనే ఏవైతే హైబ్రిడ్ విత్తనాలు ఉన్నాయో లేకపోతే వాటికే ఎక్కువ సమస్యలు. ఇప్పుడు చూసారంటే క్యాబేజ్, కాలీఫ్లవర్, వీటిలో చాలా మందులు వాడాల్సి వస్తుంది, ఎందుకంటే హైబ్రిడైజేషన్. ముఖ్యంగా కాలీఫ్లవర్ తినకపోవడం మంచిది, ఎందుకంటే ఫ్లవర్ కదా, అందులో పురుగులు చాలా ఎక్కువ ఉంటాయి. దానికి మందులు లేకుండా వాళ్ళు పండించలేరు. అన్ని పంటలు పండించలేరు ఇంచుమించుగా. కానీ కాలీఫ్లవర్లు ఏంటంటే పువ్వు దశ నుంచి కొడుతున్నారు కాబట్టి అది పువ్వు మీదే పడుతుంటుంది వాళ్ళు స్ప్రే చేసిందంతా. తర్వాత అది అలాగే ఉంటుంది, ఎందుకంటే పురుగు మందులు కూడా ఎలాంటివి వాడుతున్నారు వాళ్ళు, వెంటనే వాష్ అవ్వకుండా పట్టుకొని ఉంచేది, అప్పుడే పురుగు రాదు కదా. అందువల్ల అది పట్టుకొని ఉంటుంది. మీరు ఈజీ వాష్ చేస్తే అది వాషబుల్ కాదు, అది మనం కడుపులోకి వెళ్ళాల్సిందే. అందువల్ల ఇవి అవాయిడ్ చేయడం మంచిది. ముఖ్యంగా రిపెల్లెంట్స్ రాకుండా ఉండే జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. దొరుకుతాయి, చాలా దగ్గరలో అమ్ముతున్నాం నాటు విత్తనాలు. ఇప్పుడు పంట అంటే మనం వేసిన వెంటనే టైం పడుతుంది ప్రభు. అవును. వీడ్స్ మాత్రం ఎంత ఫాస్ట్గా వచ్చేస్తుంటాయి. అవి వాటి పోషకాలకి వీడిలాగా ఇది ఎందుకు త్వరగా రాదు, వీడ్స్ ఉన్నాయి అనుకోండి త్వరగా. అందుకోసమే ప్రాపర్ పద్ధతులు పాటించడం వలన ఈ వీడ్ కంట్రోల్ అనేది జరుగుద్ది. వీడి మొక్క ఎదగడానికి గల దానికి పోషకాలు ఏంటి? అన్నిటికీ ఒకే రకాల పోషకాలు ఉంటాయి, ఎన్పీకే ఉంటాయి. కాకపోతే ఇప్పుడు చూడండి, భక్తిలో కూడా అనర్థాలు చాలా ఎక్కువ ఉన్నాయి. మీరు భక్తిలో ఎదగకుండా చేయడానికి 6 రకాల శత్రువులు ఇవ్వబడ్డాయి భక్తిలో. దాన్ని ఏమంటారంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మశ్చర్యాలు. వాటి నుంచి బయటికి రావడానికి భక్తి చేయాలి. భక్తిలో ముందుకు వెళ్ళకుండా అవే కారకాలు అవుతున్నాయి. అదేవిధంగా ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే కలుపు ఉందో, ముఖ్యమైన ఏదైతే మొక్క ఉందో దాని తాలూకా వేరు విస్తరణ అవ్వడానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఈ వేరులో వచ్చేస్తే ముందుకి ఇదే పోషణ తీసుకుంటుంది, అందుకోసం అవి రాకుండా ఉండడానికి కొన్ని పద్ధతులు ఎలాంటివి అంటే, ఒకటి
వర్షాకాలంలో కాకుండా పండించే పంటలకు ఒక పద్ధతి ఏంటంటే, మీరు భూమిని ముందు తడి చేశారనుకోండి, నీరు కట్టారు, వెంటనే దున్నేసి ఎప్పుడైతే పదునుకు వస్తుంది అంటారో దున్నేసి అప్పుడు విత్తనాలు వేయడం. అప్పుడు ఏంటవుద్ది, ఏదైతే విత్తనం వేశారో అదే విత్తనం వస్తుంది, ఇంకేం కలుపు రాదు. అది కొంత పొడవు వచ్చిన తర్వాత దాని నీడ వల్ల మీకు దగ్గర మరి మొక్కలేం రావు. మీరు చూసారంటే ఇక్కడ పెసర వేసాం ఏమని, నేను మీరు చూడండి మళ్ళీ పెసరే మీకు కనిపిస్తుంది, ఇంకేం రాదు. ఎందుకంటే అదేం వేసాం, తడి కట్టాం, దున్నాం, ఆ పెసర విత్తనాలు వేసాం. ఇప్పుడు అవి లోపలికి ఉండడం వల్ల ఆ పెసర గింజలు ఏవైతే ఉన్నాయో దానికే మీకు తేమ ఉంటుంది, అదే మొక్కలు వేస్తుంది. వర్షాకాలంలో అలా కాదు, మీరు ఏదైనా వేసారనుకోండి, వర్షం మీద నుంచి పడుతుంది కదా, ఆ మొక్క వేసిన సమయంకి వర్షం పడిపోయింది అనుకోండి, ఆ విత్తనంతో పాటు ఏ విత్తనాలు ఉన్నాయో వాటికి కూడా నీరు అందిపోయింది, అవన్నీ మొక్కలు ఎగుస్తాయి అనమాట. అందువలన వర్షాకాలంలో కలుపు మేనేజ్మెంట్. అందుకోసం వర్షాకాలంలో మనం ఏం చేస్తాం, వరి ఎక్కువ పండిస్తాం. వరిలో ఏంటి, అది కూడా ఉడుపు పద్ధతి. అంటే నీరు నింపి దాన్ని దున్నేసి మెత్తగా చేసి నీరు ఉంటున్నప్పుడే మొక్కను పెడతాం. ఎప్పుడైతే నీరు నిల్వ ఉంచుతారో వేరే మొక్కలు రావు. వరికి నీరు అవసరం. అదేవిధంగా ఎక్కువగా వరిలో నీరు కరెక్ట్ లెవెల్లో మెయింటైన్ చేయడం వలన మీకు కలుపు చాలా తక్కువ ఉంటుంది. తర్వాత ఎడ్లను కూడా ఉపయోగించవచ్చు. ఇప్పుడు కందులు ఏమైనా వేసారనుకోండి, వేరుశనగ వేసారు, లైన్ షోయింగ్ ఉందనుకోండి, 2 లైన్ల మధ్య ఎడ్లని నడపడం అనమాట. ఎడ్లకి నాగలు కానీ రకరకాల బ్లేడ్స్ ఉన్నాయి, అవి ఈ వీడ్స్ని తీసేయగలవు, కలుపు మొక్కల్ని తీసేయగలవు. అలాగే ఎక్కువ ఉపయోగిస్తారు చాలా దగ్గరలో, కొన్ని దగ్గరలో ఉపయోగించలేరు. అందుకే ఎడ్ల తాలూకు శక్తి ఉపయోగపడాలి మనకి ఈజీ చేయడానికి. గొప్పు తవ్వడం కానీ ఇవన్నీ పద్ధతులు. అంటే ఒక విత్తనం ఒకసారి పడింది అనుకోండి, అది భూమి రకరకాల పొరలోకి వెళ్ళిపోద్ది దున్నిన తర్వాత. ఒక్కొక్క సమయం గాలి వెళ్తురు అందినప్పుడు అది మొక్కలేక వస్తుంటాయి. అంటే ఏంటైతే సైంటిస్టులు చెప్తారో, ఒక్కసారి విత్తనం రాలిందంటే ఒక మొక్కది, ఒక గడ్డి మొక్కది, అది 7 సంవత్సరాల వరకు బతికుండొచ్చు అంట. అంటే 7 సంవత్సరాలు కష్టపడుతుంది మీకు. అలాగా మల్టిప్లై అవుతున్నాయి వీడ్స్, అర్థమైంది కదా. కానీ ఇప్పుడు వీడిసైడ్ వాడడం అనేది ఇంకా డేంజరస్. కలుపు నివారణ ఏవైతే మందులు ఉన్నాయో అవి ఇంకా చాలా హానికారకం అన్నమాట. ఇప్పుడు నైట్రోజన్ పెంచడానికి వేరే రకమైన క్రాప్ కూడా వచ్చింది కదా ప్రభు, ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఏదో వస్తాయి కదా, అది ముందేసి మనం అంటే ఒక మొక్కల్ని చంపేయడం కూడా మనకు ఉపయోగం గురించి అది కూడా ఆలోచించాల్సిన విషయం. యాక్చువల్లీ మనం ఎక్కువగా ఏదైనా ఉత్పత్తి తీసుకుంటే అది పండిన తర్వాత మనం తీసుకుంటాం, దానివల్ల అంత ఎక్కువ కర్మఫలం రాదు. కానీ దీన్ని మన ఉపయోగాల కోసం మొక్కను పెంచడం, దాన్ని ముందే నరికేసి దానిలో కలిపేయడం భూమిలో, ఇది పాత పద్ధతి ఉందో లేదో ఇంకా రీసెర్చ్ మేము చేయలేదు. అవును, చేస్తుంటారు. పచ్చి రొట్టె ఎరువులు, దానికోసం పిల్లి పెసర రకరకాలు ఉన్నాయి పద్ధతులు. అంటే దాని గురించి ఇంకా రీసెర్చ్లో ఉంది, మేము క్లియర్ చెప్పలేము దానికి ఉపయోగించడం మంచిదా కాదండి. నేను కూడా కొంత ప్రయోగాలు చేసాము, ఇక్కడ చేయలేదు, ఇంతకుముందు ఒక దగ్గర చేసాం, కానీ దానిలో కొన్ని సందేహాలు ఉన్నాయి. ఇంకేమైనా సందేహాలు మీకు? ఇంకా 1-2 రోజుల్లో కానీ మీకు ప్రాక్టికల్ మా వ్యవసాయదారులు ఎవరన్నా వాళ్ళతో పంపిస్తారు, ముగ్గురిని ఒక్క వ్యవసాయాలతో, వాళ్ళు ఏంటంటే కూరగాయలు పండిస్తున్నారు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వ్యవసాయం ఏంటి మీరు చూడగలరు, మీరు కొంచెం ప్రాక్టీస్ చేయగలరు, మీకు అలవాటు అవుద్ది. కొన్ని ఏంటంటే ట్రాన్స్ప్లాంటింగ్ మెథడ్ ఉంటాయి. ఇప్పుడు చూసారంటే టమాటా అది శీతాకాలంలో పండేది, వంగ అయితే సంవత్సరం అంతా పండేది, మిరప, ఈ 3-4 రకాలు ఏంటంటే ముందు ఒక దగ్గర వేస్తారు, మొక్కల్ని పెంచుతారు, దాన్ని తీసి ఇంకో దగ్గర ట్రాన్స్ప్లాంట్ చేస్తారు, వేరే దగ్గర వడ్డం, నారు పోసి మనం వడ్డం. అవును, వరి కూడా అలా చేస్తారు ఎక్కువ. దానివల్ల లాభాలు వేరు, ఎందుకంటే మనం అక్కడ పెంచలేము, చిన్న గింజలు ఉంటాయి అక్కడ వేయలేము, నారు వేసుకోవడం, అక్కడ ట్రాన్స్ప్లాంట్ చేయడం. ఇంకేమైనా ఉన్నాయా? హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద్ కీ జై.